అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అపార్థం. రచయిత త్వరగా శివరామ వెంకటేశ్వర్లు గారు. ఇక కథలోకి వెళితే, ఒక రోజున, ఏమిటిరా నువ్వంటున్నది? అవును నిజమే అక్క, నేను నమ్మనురా, మానేయ్. 2 రోజులు పోయాక, అక్క అక్క ఈవేళ మళ్ళీ కనపడ్డాడు. లోపలికి వెళ్ళడం రావడం కూడా చూశాను. కొంచెం నీరసంగా ఉన్నాడు. ఇప్పుడైనా నమ్ముతావా? పోరా, అతను అటువంటి వాడు కాదురా. అదీగాక నువ్వెందుకెళ్ళుచున్నావు అక్కడికి? నా కంప్యూటర్ క్లాసులు జరిగేది ఆ క్రింద ఫ్లోర్లోనే కదా. సరే పోయి చదువుకో. మనసులో, ఏమిటి వీడిలా అంటున్నాడు, అతను అటువంటి వాడు కాదు. మళ్ళీ 4 రోజుల తర్వాత కంగారుగా వచ్చి అక్క దగ్గర నుంచున్నాడు. ఏరా కంగారుగా ఉన్నావు, ఏమయ్యింది? మరేమో, ఈరోజు గోపి మళ్ళీ అక్కడ కనపడ్డాడు. నీరసంగా చిరాకుగా ఉన్నాడు. ఇంకో అబ్బాయి సాయంతో మెట్లు దిగుతూ కనపడ్డాడు. కింద నన్ను చూసి పిలిచాడు. తనను అక్కడ చూసినట్టు మీ అక్కతో చెప్పొద్దని బ్రతిమాలి నా చేత ఒట్టు వేయించుకున్నాడు. నిజం అక్క, ఇప్పుడు నమ్మక్క, దీనంగా చెప్పాడు మురళి. నిజమా? ఒక్కసారిగా నిలబడిపోయింది. నోట మాట రాక గోపిక. కొద్దిసేపటికి తేరుకొని, నాన్న అమ్మలతో చెప్పకురా మురళి అంది గోపిక. సరేలే అన్నాడు మురళి. ఆ రాత్రి మేడ మీద తన గదిలోకి పడుకునేందుకు వెళ్ళింది గోపిక. మధ్యాహ్నం మురళి గోపి గురించి చెప్పిన విషయం ఆలోచిస్తూ కూర్చుంది. అది నిజమని నమ్మలేను అనుకుంది. ఎప్పటికీ గోపి అటువంటి వాడి కాదు అనుకుంది. నిద్రపోవడానికి ప్రయత్నించింది. నిద్ర రాలేదు. తనకు గోపితో పరిచయమైన గతం ఆలోచనలలోనికి వెళ్ళింది గోపిక. ఒకరోజు నా కాలేజీ లైబ్రరీలో ఒక ర్యాక్లో తనకు కావలసిన పుస్తకం మీద తాను చేయి వేసి తీయబోతుంటే, ర్యాక్కి అటువైపు నుంచి ఎవరి చేయో అదే పుస్తకం మీద పడి తన చేయికి తగలడంతో చిన్న షాక్లా అనిపించి తన గుండె జారి గల్లంతయింది. ఎవరా అని ర్యాక్ మీద తనకు ఎదురుగా ఉన్న 4 పుస్తకాలు పక్కకు జరిపి చూశాను. కాలేజీలో తను చాలాసార్లు చూసిన అబ్బాయిలా ఉన్నాడు. పుస్తకం తీసేసుకొని బయటకు వచ్చేశాను. తను కూడా బయటకు వచ్చి నా ప్రక్కన నడుస్తూ, సారీ నేను చూడలేదు, కావాలని నీ చేయి మీద నా చేయి వేయలేదు, నాకు ఆ పుస్తకం కావలసి వచ్చి తీయబోయాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు. అతని మేనర్సు నచ్చి, ఏ ఇయరు అని అడిగాను. ఎంఎస్సి ఫైనల్ ఇయర్ అన్నాడు. నువ్వు? బిఎస్సి ఫైనల్ అని చెప్పాను. పేరు గోపి, నేను గోపిక. నవ్వుతూ, నా పర్మిషన్ లేకుండా నా పేరుని నీ పేరులో సగం కలుపుకుంటావా అన్నాడు. తప్పేముంది, ఏదో నీ ఆస్తిని సగం కలుపుకున్నట్లు ఫీల్ అయిపోతున్నావు. పేర్లు కలుపుకోవడాలు, ఒళ్ళు కలుపుకోవడాలు మీ మొగాళ్ళకే చెల్లు. శివయ్య పార్వతి ఒళ్ళు సగం కలుపుకోలే అన్నాను. బాబోయ్ ముదురు కేసే, పురాణాలు కూడా తెలుసు అన్నాడు. ఇద్దరూ పకపక నవ్వులు. ఏ ఊరు నీది అడిగాను. నేను లోకల్ అన్నాడు. నేను అడిగింది టౌన్ మారుతి టాకీస్లో నడుస్తున్న సినిమా పేరు కాదు, మీది ఏ ఊరు అని. అదే చెబుతున్నా, గుంటూరోడిని. అబ్బా, మళ్ళీ దేవి టాకీస్లో ఆడుతున్న సినిమా పేరు చెబుతున్నావు అన్నాను. కాదు తల్లి, నేను ఇక్కడి వాడినే, మాది ఈ ఊరే, గుంటూరు అన్నాడు. మరి అలా దారికిరా, ఇదిగో నా ఫోన్ నెంబర్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. అలా ఆ వేళ ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం ఇద్దరం. 4 రోజులు పోయాక ఒక సాయంత్రం గోపి ఫోన్ చేసి, ఇలా ఇటువైపుకు రావచ్చు కదా ఒకసారి అడిగాడు. ఎందుకు? ఏమీ లేదు, అలా బయటకు వెళ్ళి సరదాగా కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా తిరిగి, కుదిరితే ఒక కప్పు కాఫీ త్రాగి వద్దాం అన్నాడు. మరి నేను వచ్చాక పోకిరీ వేషాలు వేసి ఈడియట్లా ప్రవర్తించవు కదా అడిగాను. నేను అటువంటి వాడిని కాదు, బుద్ధిమంతుడిని అన్నాడు. అలాగా, అమ్మాయిల వేటగాడివి అనుకున్నానులే అన్నాను. ఇద్దరం పకపకలు. అప్పట్నుంచి టౌన్లో పార్కులు, హోటళ్ళు, సినిమా హాళ్ళు అన్నీ మావే అయ్యాయి. ఫోన్లు, చాటింగుల్లో ఎన్ని కబుర్లు, ఎన్ని ఊసులు, ఎన్ని కథలు, ఎన్ని ఊహలు. నిన్ను చేసుకున్నవాడు శ్రీమంతుడు అన్నాడు గోపి. నీకు నేను, నాకు నువ్వు అన్నాడు. నువ్వంటే నాకెంతో ఇష్టం అన్నాడు. నువ్వు నాకు నచ్చావు పిల్ల, నువ్వు లేని జీవితం వ్యర్థం అన్నాడు. నిన్నే పెళ్లాడుతా అన్నాడు. మనది 100% లవ్, నీతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు. వచ్చే రోజులన్నీ మనవి, హ్యాపీ డేస్ అన్నాడు. గోపి కబుర్లకి నేను ఫిదా అయిపోయాను.
ఒక పున్నమి నాటి వెన్నెలలో డాబా మీద బయట హాయిగా ఉంది. కుర్చీ తెచ్చుకొని కూర్చున్నాను. గోపి గురించి సీరియస్గా ఆలోచించాను. మొదటిసారిగా మా చేతులు ఆ వేళ లైబ్రరీలో పుస్తకం సాక్షిగా కలిశాయి. అనుకోకుండా నా పేరులో గోపి పేరు సగం కలిసింది. ఇన్నాళ్ల పరిచయంలో గోపి ఎప్పుడూ హద్దులు మీరలేదు, సభ్యత సడలించలేదు. నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి గోపితో ఇంకా అష్టాచెమ్మ ఆటలు మానేయాలి, అతనితో అమీతుమీ తేల్చుకోవాలి అనుకున్నాను. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. ప్రొద్దున లేచి కాఫీ త్రాగి గోపికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాను. నా పేరెంట్స్తో మాట్లాడతాను అన్నాను. సరే అన్నాడు గోపి. నాన్న అమ్మలతో గోపి గురించి చెప్పాను. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నట్టు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పాను. గోపి నాన్న రంగారావుతో తనకు పరిచయం ఉందని, ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి వస్తానన్నాడు నాన్న. వారం రోజులు పోయాక ఒక ప్రొద్దున్నే గోపికి ఫోన్ చేసి శుభోదయం అన్నాను. ఏమిటి ఈవేళ హుషారుగా తెలుగులో మాట్లాడుతున్నావు అన్నాడు. అవును హుషారే. మరి మొన్న మా నాన్న మీ ఇంటికొచ్చి నీతోనూ మీ వాళ్ళతోనూ మాట్లాడాడట కదా అన్నాను. అవును. మీ నాన్నకి నేను నచ్చానా అడిగాడు నవ్వుతూ. నువ్వు మామూలుడివి కాదట, స్వాతిముత్యమట అన్నాను. ఎందుకట అడిగాడు. లైఫ్లో నీ అంబిషన్ అడిగి ఎలా సాధిస్తావు అని అడిగితే స్వయం కృషితో అన్నావట. దానికి మా నాన్న పొంగిపోయి నిన్ను చేసుకోవాలనే నా సంకల్పం శుభ సంకల్పం అన్నాడు. నా ఆలోచన శుభప్రదం అన్నాడు. మన జాతకాలు కూడా చూపించాడట. నీకు నాకు రాసిపెట్టి ఉందట. మనది శృతిలయలు తప్పని జీవనగీతం అవుతుందట. త్వరలో మన ఇద్దరికీ సప్తపది చేసేస్తానన్నాడు అని చెప్పాను. అబ్బా, ఆ పెద్దాయన ఆ విశ్వనాథ్ భాష అర్థం చేసుకునే స్థాయి నాకు లేదు. నాకు అర్థమయ్యేలా మన భాషలో చెప్పవా అన్నాడు. అయితే విను. నువ్వు మా నాన్నకి నచ్చావు. నువ్వు మంచి బాలుడవు. నీ శక్తి మీద నీకు నమ్మకము ఉన్నవాడవు. నా ఆలోచన మంచిదే. త్వరలో మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు మా నాన్న అని చెప్పాను. మరి మా నాన్నకి అమ్మకి నువ్వు నచ్చాలి కదా అన్నాడు. అందుకే త్వరలో మన పెళ్లి చూపులు కూడా. అవును, పెళ్లి చూపుల్లో ఏ ప్రశ్నలు వేస్తావో ముందే చెప్పేయవా, ప్రిపేర్ అయిపోతాను అన్నాను. ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం. మొత్తానికి మా ఫైనల్ ఇయర్స్ అయ్యాక మా పెళ్లి చేయడానికి నిర్ణయించారు మా వాళ్ళు. అలా గోపితో పరిచయం తర్వాత జరిగిన కథ తాలూకు ఆలోచనలతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది గోపిక. ఏమండి, గోపిక ఎందుచేతనో 2-3 రోజుల నుంచి ముభావంగా ఉంటోంది. హుషారు లేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది. ఏమిటి అని అడిగితే ఏమీ లేదు అంటుంది. భర్త జగన్నాథంతో చెప్పింది గోపిక తల్లి శ్యామల. ఏదోలే, ఇప్పటి ఆడపిల్లలకి అన్ని ఆలోచనలే, కోరికలెక్కువ. అనుకున్న మార్కులు ర్యాంకులు వచ్చేయాలి. అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. లేకపోతే అనవసర టెన్షన్లు, కోపాలు. అందరినీ చూస్తున్నాం కదా, అదే సర్దుకుంటుందిలే అన్నాడు జగన్నాథం భార్యతో. బయటకు వెళ్తున్నారు కాబోలు. వచ్చేటప్పుడు పురుగుల మందు బాటిల్ ఒకటి తీసుకురండి. వీరన్న వస్తానన్నాడు ఇంట్లో పురుగుల మందు కొట్టడానికి. ఇల్లంతా పురుగులు ప్రాకుతున్నాయి శ్యామల చెప్పింది జగన్నాథంతో. ఆ రాత్రి ఏమిటే భోజనం కూడా సరిగా చేయడం లేదు. మొన్నటి నుంచి చూస్తున్నాను. ఏమయ్యింది నీకు? ఏమిటి వరస అడిగింది తల్లి శ్యామల గోపికను. బాగానే మెక్కుతున్నాను. కాస్త నన్ను పట్టించుకోవడం మానేసి నన్ను ఒంటరిగా వదిలేయి, నీకు దండం పెడతా విసుక్కొని పైన తన గదిలోకి వెళ్ళిపోయింది గోపిక. మురళి చెప్పిన సంగతి విన్న రోజు నుంచి గోపి ఆలోచనలు గోపిక మెదడును తినేస్తున్నాయి. గోపి ఇంత మోసగాడు అనుకోలేదు. ఇంతగా దిగజారిపోతాడని ఊహించలేదు. చెడు పని చేసి ధైర్యంగా నా తమ్ముడితో ఆ సంగతి నాకు చెప్పొద్దని అడుగుతాడా? నా తమ్ముడు నాకు చెప్పడని ఎలా అనుకున్నాడు గోపి? కావాలనే మురళి నాకు చెప్పాలనే అలా చేశాడు. తెలిస్తే ఇదేమి చేయగలదని అనుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి అంటే ఇంత లోకువా గోపికి? ప్రేమించిన అమ్మాయి మనస్సు గురించి తెలిస్తే కదా. ఆ వేళ నేను సరదాగా అన్న మాటలు ఈవేళ నిజమయ్యాయి. గోపి ఒక పోకిరి, ఈడియట్, వేటగాడు, మోసగాడు. గోపిని నమ్మి ప్రేమించిన నా జీవితం వృధా. ఆవేశం, ఉద్రేకంతో ఊగిపోయింది గోపిక. తర్వాత కొద్దిసేపటికి గోపిక ఉద్రేకం తగ్గి గోపికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏం చెబుతాడో అనుకుంది. గోపి నాకు ఫోన్ చేసి 10 రోజులు దాటింది. సిగ్గు లేకుండా నేను ఫోన్ చేయడమా, మాట్లాడడమా? ఇంపాసిబుల్. నాకు దక్కని గోపి ముఖం ఇంకా చూడకూడదు. ఇక ఏమాత్రం ఈ బాధ భరించలేను. దీనికి ఒకటే మార్గం, గోపికి గుణపాఠం నేర్పాలి అనుకొని ఈ ఆలోచనలతో ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి గోపిక.
తెల్లవారింది. ముఖం అద్దంలో చూసుకుంది. నిద్ర లేక కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. జుట్టు రేగిపోయి ఉంది. మళ్ళీ మంచం మీదకెళ్ళి అలాగే కాసేపు కూర్చుంది. టైం చూసుకుంది. 8 గంటలయ్యింది. ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంది. లేచింది. రాత్రి నాన్న తెచ్చి బాత్రూంలో పెట్టిన పురుగుల మందు బాటిల్ని మెల్లగా వెళ్ళి తెచ్చుకుంది. మూత తీయబోయింది. కొత్త బాటిల్ మూత రావడం కష్టమయ్యింది. కసిగా నోటితో కొరికి మూత తీసేసింది. మందు వాసన గుప్పుమంది. కాసేపు ఆగింది. కళ్ళు మూసుకుంది. తాగడానికి బాటిల్ పైకి ఎత్తి సిద్ధమయ్యింది. సరిగ్గా అప్పుడే కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన తల్లి, ఏమిటే నువ్వు చేస్తున్న పని అన్న గట్టి అరుపుతో గోపిక చేతిలోని బాటిలు, తల్లి చేతిలో కాఫీ కప్పు క్రింద పడి పగిలిపోయాయి. వెంటనే గోపిక తల్లిని కౌగిలించుకొని గొల్లుమంది. ఏమయ్యిందే నీకు? ఎందుకు చేయాలనుకున్నావు ఈ పని? తల్లి కూడా ఏడుస్తూ అడిగింది గోపికను. ఆ గోపి మోసం చేశాడమ్మా. వాడి క్యారెక్టర్ మంచిది కాదు. వాడు ఒక తిరుగుబోతు. డాక్టర్ సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నాడు. సుందరం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడట. మురళి 3 సార్లు చూశాడు. పైగా తనను హాస్పిటల్ దగ్గర చూసినట్లు నాతో చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడట. ఇంకో అబ్బాయి సాయంతో నడుస్తున్నాడట. ఇంక నేను బ్రతకలేనమ్మా. ఈ మోసాన్ని భరించలేను, గోపిక ఏడుస్తూ చెప్పింది. ఊరుకో, మేము కనుక్కుంటాంలే. ఏమండి, ఒకసారి పైకి రండి అంటూ కంగారుగా భర్త జగన్నాథాన్ని పిలిచింది. క్రింద హాల్లో ఉన్న జగన్నాథం కంగారుగా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి కూతుర్ని భార్యని చూసి కంగారు పడిపోయాడు. క్రింద పడి ఉన్న పగిలిపోయిన పురుగుల మందు బాటిల్ని, కాఫీ కప్పుని చూసి నిశ్చేష్టుడైపోయాడు. కాసేపటికి తేరుకొని జరిగిన విషయం విన్నాడు. ఏది? డాక్టర్ సుందరం అంటే ఆ సుఖరోగాల నిపుణుడు, సెక్స్ స్పెషలిస్టు దగ్గర గోపి వైద్యం చేయించుకుంటున్నది అడిగాడు. అవును అన్నట్టు బుర్ర ఊపింది గోపిక. ఆ గోపిగాడు సంగతి ఇప్పుడే తెలుస్తా. వాడు అంతు చూస్తా. వాడికున్న రోగాలు బయట పెడతా. ఆ సుందరం నాకు బాగా తెలుసు. సుందరాన్ని నేను చాలాసార్లు కలిశాను అన్నాడు జగన్నాథం. మీకెలా తెలుసు సుందరం? ఏం, మీరు కూడా సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నారా? కళ్ళెర చేస్తూ అడిగింది శ్యామల. కాదే బాబు, అతను టౌన్ క్లబ్బులో మెంబరు. మేము కలుస్తూ ఉంటాము చెప్పాడు జగన్నాథం. సరే అయితే ఆ పని చూడండి పురమాయించింది శ్యామల. ఆ విషయం నాన్న చూసుకుంటారు. ఇలాంటి తొందర పనులు ఇంకెప్పుడు చేయబోకు. రా, క్రిందికి పోదామంటూ తీసుకుపోయింది గోపికను తల్లి. డ్రైవర్ రాముడిని పిలిచి కారు బయటకు తీయమన్నాడు జగన్నాథం. కారు ఎక్కుతూ సుందరం హాస్పిటల్కి పోనీయమన్నాడు. స్పీడ్గా వెళుతున్న కారుని దారిలో కొంచెం స్లో చేసి రాముడు, అయ్యా, మీరు ఆ సుందరం హాస్పిటల్కి వెళ్తున్న సంగతి అమ్మగారికి తెలుసా అన్నాడు. నేను ఆవిడకు తెలిసే వెళ్తున్నాను అన్నాడు. అయితే మీ సమస్య అమ్మగారికి కూడా తెలిసిపోయిందన్నమాట అన్నాడు. ఓరి నీ మొహం మండ, నాది ఆ సమస్య కాదురా, ఇంకో పని మీద వెళ్తున్నాను, పోనివ్వు తొందరగా కసిరాడు జగన్నాథం రాముడిని. రాముడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ దగ్గర కారు ఆపి, దిగండి సార్ అన్నాడు. ఇక్కడే నా సుందరం హాస్పిటలు, నీకు తెలుసా అడిగాడు జగన్నాథం. అవునండి, కావలిస్తే ఆయన ఫోటోతో ఉన్న బోర్డు చూడండి, మొదటి ఫ్లోర్ మీద అన్నాడు రాముడు. కారు దిగి బోర్డు చదివాడు జగన్నాథం. డాక్టర్ ఎస్ సుందరం, సుఖరోగాల నిపుణులు మరియు సెక్స్ స్పెషలిస్టు, గుంటూరు. సరే అనుకొని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ గదిగుమ్మం దగ్గర కూర్చున్న బోయిని, డాక్టర్ గారు ఉన్నారా అడిగాడు జగన్నాథం. ఉన్నారు, లోపలికి వెళ్ళండి అంటూ పక్కకి తప్పుకున్నాడు. లోపలికి వెళ్ళిన జగన్నాథం కుర్చీలో కూర్చొని ఉన్న డాక్టర్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను సుందరం కాదు. టేబుల్ మీదున్న చిన్న నేమ్ ప్లేట్ చదివాడు. డాక్టర్ కేవి సుబ్బారావు, ఎంబీబీఎస్ ఫిజిషియన్ అని ఉంది. కూర్చోండి చెప్పాడు. చెప్పండి మీ ప్రాబ్లం అన్నాడు డాక్టర్ సుబ్బారావు. ఇది సుందరం హాస్పిటల్ కాదా? నేను సుందరం కోసం వచ్చాను. సుందరం కావాలి, నేను ఆయన్ను కన్సల్ట్ చేయాలి అన్నాడు జగన్నాథం. సుందరం ఇక్కడ ప్రాక్టీస్ ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. అతని దగ్గర నేను ఈ హాస్పిటల్ తీసుకొని ప్రాక్టీస్ పెట్టాను చెప్పాడు సుబ్బారావు. ఎన్నాళ్ళయింది అన్నాడు జగన్నాథం. ఈ మధ్యనే, నెలలోపు. ఆ మాటలు వింటూ అతడిని చూస్తున్న జగన్నాథానికి సుబ్బారావును ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించింది. కాసేపు ఆలోచించాడు. గబుక్కున గుర్తొచ్చి, మీరు ఎస్కేబిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారా అని అడిగాడు జగన్నాథం. అవును, మీరు అన్నాడు సుబ్బారావు. నేను జగన్నాథాన్ని అన్నాడు. వెంటనే సీటులోంచి సుబ్బారావు లేచి జగన్నాథం వైపుకి వచ్చి కౌగిలించుకుంటూ, ఏ రోయ్ జగన్నాథం, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? కాలేజీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనపడ్డావా? సంతోషం రా అన్నాడు వీపు నిమురుతూ ఆవేశంగా. బోయిని పిలిచి కాఫీలు తెప్పించాడు.
కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ కబుర్లలో అన్నాడు సుబ్బారావు. జగన్నాథం, నువ్వు అప్పుడు ఎంత బుద్ధిగా ఉండేవాడవురా. ఒకసారి మన కాలేజీ రోజులు గుర్తు తెచ్చుకో. కాలేజీలో పొరపాటున గాలికి బయట జారిన అమ్మాయి కనపడితే కళ్ళు మూసుకునేవాడవు, గుర్తుందా? అటువంటి నువ్వు ఇప్పుడు సుందరం దగ్గర వైద్యానికి వచ్చావా? ఏమిట్రా ఇది, ఇంత మారిపోయావు? ఒరే సుబ్బారావు, ముయ్యరా, ముయ్ నోరు ముయ్యరా. నేను వచ్చింది సుందరం వైద్యం కోసం కాదురా. నాకు ఒక సమస్య వచ్చి పడింది. గోపి అనే నాకు కాబోయే అల్లుడు సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నట్టు ఈ మధ్య 10 రోజులు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగినట్టు తెలిసి సుందరాన్ని అడిగి గోపి గురించి సమాచారం రాబడదామని వచ్చాను, చెప్పాడు జగన్నాథం. సుందరం వెళ్ళిపోయి నెల దాటుతోంది. గోపి ఈ మధ్య 10 రోజులు తిరిగాడు అంటున్నావు. అయితే ఇక్కడ సుందరమూ లేడు. ఇది అతని హాస్పిటలు కాదు. గోపి అంటున్నావు. వాళ్ళ నాన్న పేరు రంగారావా? అడిగాడు సుబ్బారావు. అవును, నీకెలా తెలుసు? ఆశ్చర్యపోయాడు జగన్నాథం. రంగారావు నాకు మంచి మిత్రుడు. అసలు ఈ టౌన్లో ప్రాక్టీస్ పెట్టమని నాకు సూచించినది అతడే. గోపి నా పేషెంటు. గోపికి ఏదో గాలి మార్పు వల్ల కొంచెం జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. యాంటీబయాటిక్స్ ఇచ్చాను. దానికి కొంచెం నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాడు. ఏ సమస్య లేదు. గోపి మంచివాడు. అల్లుడుగా నీ సెలక్షన్ బాగుంది, చెప్పాడు సుబ్బారావు. ఈ మాటలు విన్న జగన్నాథం ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు అర్థమయ్యింది అతనికి. ఈ మురళీగాడు బయట ఉన్న సుందరం బోర్డు చూసి లోపలున్నది కూడా సుందరమే అనుకున్నాడు. సుబ్బారావు ప్రాక్టీస్ పెట్టినది ఈ మధ్యనే కాబట్టి వాడికి తెలియలేదు. అందుకే వాళ్ళ అక్కతో అలా చెప్పాడు. ఇప్పుడు ఈ సుబ్బారావు గాడి పని చెప్పాలి అనుకున్నాడు. మరి బయట ఆ సుందరం బోర్డు ఎందుకు పీకేయలేదు? అడిగాడు జగన్నాథం. టేబుల్ మీదున్న గాజు పేపర్ వెయిట్ షోక్గా తిప్పుతూ ఆ బోర్డు నిన్నేమి చేసింది ఇప్పుడు అన్నాడు నవ్వుతూ సుబ్బారావు. జగన్నాథం ఒక్కసారిగా కోపంగా పైకి లేచి, ఏం చేసిందా? నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. నీ వద్దకి వచ్చే పేషెంటులందరూ చెడు తిరుగుళ్ళు తిరిగి సుఖరోగాలు తెచ్చుకున్న వాళ్ళు అనుకుంటున్నారు జనం. ఇది చాలదా? ఇంకేమి కావాలి అన్నాడు. కూల్ కూల్ జగన్నాథం, నీ కూతురు ఏమిటి, ఆత్మహత్య ఏమిటి, జనాలేమిటి, నిదానంగా చెప్పు అన్నాడు సుబ్బారావు. చెబుతా విను. గోపి మా అమ్మాయి గోపిక ప్రేమించుకున్నారు. వాళ్ళకి త్వరలో పెళ్లి చేయాలి అనుకున్నాం. ఈలోగా మా అబ్బాయి మురళి గోపిని అని జరిగిన విషయం చెప్పాడు. అదన్నమాట జరిగిందంతా, చెప్పాడు జగన్నాథం. బాగుందయ్యా, దానికి నేను మాత్రం ఏం చేయగలను? సుందరం బోర్డు పీకేసి నా పేరుతో బోర్డు రాసి పెట్టడానికి ఇక్కడికి నేను వచ్చిన వెంటనే ఒక పెయింటర్కి పురమాయించాను. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. కానీ వాడు చేసి చస్తే కదా. ఇప్పుడు ఎలక్షన్ల రోజుల వల్ల బ్యానర్లు, స్వాగతం బోర్డులు రాయడానికి పోయి నా పని వెనక్కి పెట్టాడు. అయినా నీకు సారీ చెబుతున్నా, రేపే వాడికి కబురు పెట్టి కాలరు పట్టుకొనో కాళ్ళు పట్టుకొనో 2-3 రోజుల్లో నా బోర్డు ఏర్పాటు చేస్తాను జగన్నాథం, సౌమ్యంగా చెప్పాడు డాక్టర్ సుబ్బారావు. సరే, నేను ఇంక వెళ్తా అంటూ బయలుదేరాడు జగన్నాథం. మెట్లు దిగుతూ కారు వైపుకి వెళ్తున్న అతనికి, అవును, ఈ చిన్న జ్వరానికి డాక్టర్ సుబ్బారావు దగ్గరికి వచ్చిన గోపి తనను ఇక్కడ చూసినట్లు గోపికకు చెప్పొద్దని మురళీ చేత ఎందుకు ఒట్టు వేయించుకున్నట్లు అని సందేహం వచ్చి గోపిని అడిగితే పోలే అని రంగారావింటికి పోనివ్వమన్నాడు కార్ని. సుందరం డాక్టర్ ఉన్నారా? మీ పని అయ్యిందా? డ్రైవర్ రాముడు అడిగాడు. ఇది ఇప్పుడు సుందరం హాస్పిటల్ కాదు. అతను ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. డాక్టర్ సుబ్బారావు అని ఇంకో ఆయన దీన్ని తీసుకున్నారు. అలాగా అండి, మాకెవరికి తెలియదండి అన్నాడు రాముడు. అదే కొంప ముంచింది అని మనసులో అనుకొని త్వరగా పోనీయమన్నాడు కారుని. గోపి జగన్నాథాన్ని చూసి, రండి మామయ్య గారు, నాన్నగారు పని మీద బయటకెళ్లారు అన్నాడు. ఏం గోపి, ఎలా ఉన్నావు? జ్వరం వచ్చిందంట కదా అడిగాడు. మీకెలా తెలిసింది? కంగారు పడుతూ అడిగాడు గోపి. నీ డాక్టర్ సుబ్బారావు చెప్పాడు. గోపికకు తెలియలేదు కదా అన్నాడు గోపి. ఏం తెలిస్తేనే? జగన్నాథం ప్రశ్న. మామయ్య గారు, గోపిక సంగతి మీకు తెలియదు. నాకు రొంప అంటితేనే బాధపడిపోతుంది. అటువంటిది నేను జ్వరం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్లు గోపికకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? తట్టుకోలేదండి, ఏడుస్తూ కూర్చుంటుంది. తిండి కూడా మానేస్తుంది. గోపికకు నేనంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నాకు గోపిక సంగతి బాగా తెలుసు. అందుకే ఆవేళ మురళి నన్ను హాస్పిటల్ వద్ద చూసినప్పుడు గోపికకు ఎట్టి పరిస్థితులలోనూ తెలియకూడదని, గోపికతో చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకున్నాను. నేను ఒక ఫోన్ కూడా గోపికకు చేయలేదు. మీకు ఈ విషయం తెలియదు అన్నాడు గోపి. బాగుందయ్యా గోపి, నాకన్నీ తెలుసు. మీ ప్రేమలు కాదు కానీ మా దుంపలు దింపుతున్నాయి. బోర్డు ఎత్తకుండా ప్రాక్టీస్ ఎత్తేశాడు ఆ డాక్టర్ సుందరం.
బోర్డు పెట్టకుండా ప్రాక్టీస్ పెట్టేశాడు ఆ డాక్టర్ సుబ్బారావు. అక్కడ నిన్ను చూసి మురళి అపార్థం చేసుకున్నాడు. దానికి తగ్గట్టు గోపికకు చెప్పొద్దని నువ్వు మురళితో ఒట్టు వేయించుకున్నావు. మురళి మాటలతో గోపిక నిన్ను అపార్థం చేసుకుంది. ఈ అపార్థాల్లో అంతా గందరగోళం. నెత్తి మీద చెయ్యి పెట్టుకొని చెప్పాడు జగన్నాథం. డాక్టర్ సుందరం ఇప్పుడు లేరు కదండి. అపార్థాలేమిటండి, మీరు అనేదంతా నాకు గందరగోళంగా ఉంది అన్నాడు కంగారుగా గోపి. అసలు ఏమయ్యిందో చెబుతా విను. నీకు జ్వరం వచ్చిందా? ఆ తర్వాత అదన్నమాట. అలా జరిగింది గోపి చెప్పాడు జగన్నాథం. సారీ మామయ్య గారు, ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. అవునయ్యా, ఒకప్పుడు అపార్థాలు మన ప్రమేయం లేకుండానే కలుగుతుంటాయి. అలాగే కొన్ని సంఘటనలు కూడాను. సరే, ఇక బయలుదేరతా అన్నాడు జగన్నాథం. గోపి కారు వరకు వచ్చి గోపికను 2 రోజుల్లో కలుస్తానని చెప్పండి అన్నాడు. ఇంటికి చేరగానే జగన్నాథం శ్యామల, గోపిక, మురళి అంటూ పెద్ద గొంతుతో పిలిచాడు. అందరూ హాల్లోకి వచ్చారు. శ్యామల అడిగింది, ఏమయ్యిందండి? డాక్టర్ సుందరాన్ని కలిశారా అని. కలవడానికి అసలు సుందరం ఉంటే కదా అన్నాడు. ఏమిటండి మీరంటున్నది అంది శ్యామల. అవును, అసలు ఏమి జరిగిందంటే సుందరం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. సుబ్బారావని నా కాలేజీ ఫ్రెండు అక్కడ ప్రాక్టీస్ పెట్టాడు అని జరిగిందంతా చెప్పాడు. అన్నారు ముగ్గురు నోరు తెరిచిపెట్టి. ఈ గోపిక అపార్థానికి కారకుడు ఈ మురళీగాడు అన్నాడు జగన్నాథం. నేను కాదు, ఆ డాక్టర్ సుందరం బోర్డు అన్నాడు మురళి. అందరూ గట్టిగా నవ్వారు. ఇప్పుడు గోపిక సంతోషానికి హద్దులు లేవు. ఒక్కసారిగా తల్లిని కౌగిలించుకొని ముద్దులు పెట్టించుకుంది. పైన తన గదిలోకి పరిగెత్తుకెళ్ళి హుషారుగా 2 సార్లు ఈలాలు వేసింది, గంతులు వేసింది, డ్యాన్స్ వేసింది. పరుపు మీద దిండులను కౌగిలించుకొని మంచం మీద దొర్లింది కాసేపు. టేబుల్ మీదున్న గోపి ఫోటో తీసి ముద్దులు పెట్టుకుంది. ఫోన్ తీసి గోపి నెంబర్కి కొట్టింది. నేను అపార్థం చేసుకున్నందుకు మన్నించు స్వామి అంది నవ్వుతూ. గోపిక, ఎందుకంత దారుణమైన పని చేయబోయావు? నేనేమైపోతాననుకున్నావు అడిగాడు గోపి. నీ అందు ఇష్టం, నమ్మకం, గౌరవంతో నిండుగా ఉన్న నా మనస్సు మురళీ మాటలతో ఒక్కసారిగా గాలి తీసేసిన బుడగల అయిపోయింది గోపి. కోరిక తీరకపోవడంతో కోపం వస్తుంది. దాని వెంబడి నువ్వు నాకు దక్కవన్న బాధ, భయం అంత పని చేయించాయి అంది గోపిక. పోనీలే, అపార్థం పోయి అర్థం చేసుకున్నావు గోపిక. అపార్థం అనర్థాలకి దారి తీస్తుందంటారు, కానీ నీ అపార్థం అర్థాలకి దారి తీసింది. ఒక విధంగా మన ప్రేమకు పరీక్ష అయ్యింది. ఈ ప్రేమ పరీక్షలో ఇద్దరం విజేతలమే. ఇప్పుడు మన మధ్య ప్రేమ కొలిమిలో కాల్చిన బంగారంలా స్వచ్ఛమైనది అన్నాడు గోపి. మరి దారి తీసిన ఆ అర్థాలేమిటో గోపిక ప్రశ్న. ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి కాబోయే తన మొగుడు తనకే సొంతమని ఏ కొద్ది తేడా వచ్చినా, అనుమానం వచ్చినా ఎంతకైనా తెగిస్తుందని గోపి జవాబు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ప్రేమించిన అమ్మాయికి అంత అపురూపమెందుకు? ఏం జ్వరం వచ్చిందని తెలిసి ఒక మాట బాధపడితే ఏమైపోతుంది? గోపిక కౌంటరు. సరే గాని మన తర్వాత ప్రోగ్రాం ఏమిటో గోపి అడిగాడు. ఏముంది, ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మన ఇద్దరం మడిగట్టుకొని బుద్ధిగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో తెచ్చుకోవడమే గోపిక నవ్వుతూ జవాబు. పగలైతే మడిగట్టుకుంటాం, మరి రాత్రి నిద్రలో కలలోకి వస్తే ఎలాగా? గోపి కొంటె ప్రశ్న. రాత్రి నిద్ర రాకుండా టీలు తాగుతూ చదువుకుంటే కలలు రావు కదా గోపిక కొంటె జవాబు. బాబోయ్, నువ్వు గోపికవు కాదు, బ్రహ్మచారినివి. ఇద్దరూ నవ్వులు. సరే, పరీక్షలైపోయాయి, ఇద్దరికి క్లాసులు వచ్చేసాయి. మరి తర్వాత ఇంకేముంది? శుభలేఖలు, పెళ్లి పందిరి, డోలు సన్నాయి, పెళ్లివారు, మంగళ్యం తంతున, తలంబ్రాలు, అప్పగింతలు చెప్పింది గోపిక సంతోషంగా. ఆ తర్వాత ఏమిటో కూడా నేనే చెప్పాలా? ఈ మొద్దబ్బాయికి గోపికల మధ్య కిలకిల నవ్వులు. ఆల్ ది బెస్టులు, బై బైలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.